ప్రస్తుతం మనతో పాటు రజక సంఘ జాతీయ అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. బీసీ కామారెడ్డిలో అయితే డిక్లరేషన్ 42% డిక్లరేషన్ ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం అసలు ఎందుకు మొండివైఖరిని చేస్తా ఉందని చెప్పి ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఒకటి బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అది అసలు మాట తప్పిన పరిస్థితి, కులగణన కూడా చేశారు, అది కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్న మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ కొన్ని అడిగారు. అసలు వీటి వల్ల నిజంగానే బీసీ అందరికీ న్యాయం జరిగిపోతుందా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు ఉత్త బూటకం. వాస్తవంగా ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ 42% ఇచ్చిన తర్వాత మేము స్థానిక ఎన్నికలకి వెళ్తామని చెప్పినారు. దానిని అసలు తుంగలో దొక్కుతూ ఈరోజు తర్వాత కులగణన అని చెప్పేసి ఊరికి తెచ్చి జనాభా లెక్కలు తీసిండు. అది కూడా ఏంటంటే ఎన్నికల ముందు స్టంట్ మాత్రమే. అది వాస్తవంగా బీసీలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 42% బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీలకు వెళ్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మాట తప్పి బీసీలను మోసం చేస్తా ఉన్నాడు. దానికి నిరసనగానే ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ లో బీసీ మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే చాలా మంది రాజకీయాలలో వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఇట్లాంటివి పెట్టి తర్వాత అధికారం రాగానే తప్పు పడుతున్నారు అని చెప్పి చాలా మంది కొంచెం చెప్తా ఉన్నారు. దీనిపైన ఎలా చూసుకోవచ్చు? లేదు, అది వాస్తవం కాదు. అదంతా వాళ్ళు అధికార పక్షం అన్నంత మాత్రాన అట్లా అన్నంత మాత్రం అది రైట్ కాదు కదా. గతంలో బీసీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు బీసీలకు ఏం చేసిరని అనకుండా ఏం చేయలేదనే విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఉంది. కానీ బీసీలకు చేసింది, మేలు చేసింది కేసీఆర్, అదేవిధంగా బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే కేసీఆర్ గారు అన్ని బాగానే చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు చాలా గురుకులాల ఇష్యూ విషయంలో కావచ్చు, ఫుడ్ పాయిజన్స్ అయితే చాలా నిరుద్యోగుల విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. రైతుల విషయంలో కావచ్చు, రుణమాఫీ ఒకటేసారి చేసి చాలా మంది రైతు బంధు బంద్ చేశారు. వీటిపైన అసలు కేసీఆర్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష లీడరే, అది వాస్తవమే. అసెంబ్లీలకు ఆల్రెడీ ఒకసారి వచ్చాడు, బడ్జెట్ సమావేశాలలో ఒకనాడు వచ్చి వెళ్ళాడు. అంటే ఆయన హెల్త్ సరిగా లేదు, హెల్త్ సరిగా లేకపోవడం వలన, ఆయన ఆరోగ్యం సహకరించలేకపోవడం వలన రాలేడు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు హరీష్ రావు గారు ఉన్నారు అసెంబ్లీలో, కేటీఆర్ గారు ఉన్నారు, మండలిలో కవిత గారు ఉన్నారు. వీళ్ళందరూ సరిపోతారు. ఈ ఇష్యూస్ పైన ఎప్పుడైనా కనీసం ప్రెస్ మీట్ పెట్టే ఎప్పుడు ఆలోచన రాలేదంటారు? వస్తుంది, ఆలోచన వచ్చినప్పుడు దానికి ఒక కార్యాచరణ ఉంటుంది. హెల్త్ సరిగ్గానే సింహం 2 అడుగులు వెనకకేసిందంటే 3 అడుగులు వెనకకేసిందంటే తప్పనిసరిగా వస్తుంది. సింహం రాక కోసము, కేసీఆర్ గారు రాక కోసం బడుగు బలహీన వర్గాలు 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాయి. ఈ రోజు కేసీఆర్ గారిని ఓడగొట్టుకొని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు ఈ రోజు మన కన్ను మనమే పొడుచుకున్నట్టు అయింది. కాబట్టి బీసీలకు న్యాయం చేసింది కేసీఆర్. దాంట్లో భాగంగానే ఈ రోజు బీసీ కులాలలో, అన్ని కులాలలో భాగంగా ఈ రోజు రజక సంఘం నుంచి నేను వచ్చిన. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రజకులను ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల కంటే ముందు, ఎన్నికలతో సంబంధం లేకుండా రజకులకు, లాండ్రీ షాపులకు, రజకుల ఇండ్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఉచితంగా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గతంలో 2 సార్లు ఉచిత పెండింగ్ బిల్లులను చెల్లించడం జరిగింది. ఎలక్ట్రిషియన్ వాళ్ళకి చెల్లిస్తేనే కదా మనకు ఫ్రీ కరెంట్ ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకులకు ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలను ఇప్పటి వరకు చెల్లించలేదు. గ్రామ స్థాయిలో రజకులను విద్యుత్ అధికారులు వేధిస్తా ఉన్నారు. బిల్లు కడతారా, లేకుంటే కట్ చేయాలా, లేకుంటే మీ మీద కేసు బుక్ చేయాలా, ఇటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, రజకులకు ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రజకుల జనాభా దామాషా ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలి. లేకపోతే రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. అలాగే తెలంగాణ తల్లి విషయానికి వస్తే తెలంగాణ తల్లిని చాకల ఐలమ్మని తెలంగాణ తల్లిగా స్వీకరించాలి. ఎంతో మంది దొరలను నిలగొట్టిన వీర మహిళ అని చెప్పి చెప్తా ఉన్నారు. కొంచెం రజక సోదరులే చెప్తా ఉన్నారు. దానిపైన అభిప్రాయం ఏంటంటే, తెలంగాణ తల్లిని ఐలమ్మను ప్రకటిస్తే ఈరోజు అందరు సంతోషించేటోళ్ళు, బీసీ కులాలలో ఉన్నటువంటి అందరు సంతోషించవచ్చు. కానీ అది జరగలే. సోనియా గాంధీ గారి బొమ్మను పెట్టారు. తెలంగాణకు ప్రతిరూపం, తెలంగాణ పండగలకు ప్రతిరూపమైనటువంటి బతుకమ్మను చేతులకెళ్ళి తీసేసి కాంగ్రెస్ తల్లిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠించారు. దాన్ని ఐలమ్మ విగ్రహం ఎట్లా అనుకుంటే, ఐలమ్మ ఎప్పుడు ఇట్లా ఉండలే. ఆ ఐలమ్మ ఉన్నది రోకల్ బండ బట్టి శత్రువుల మీదకి దండయాత్ర ఎట్లా చేసింది, ఇట్లా చేసిందా? ఇట్లా చేయలే కదా, ఇట్లా చేసింది దండయాత్ర, ఇట్లా చేసింది. ఆ విధంగా నన్ను పెట్టినంటే ఐలమ్మను పెట్టిన
మాయ మాటలు చెప్పి రజకులను మోసం చేసిండు. రజకుల ఓట్లు తీసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదు. ఒక యూనివర్సిటీకి పేరు మార్చిన గతంలో కేసీఆర్ గారే యూనివర్సిటీకి పేరు మార్చాలని దాన్ని జీవో తీసుకొచ్చిండు. అప్పుడే ఎలక్షన్లు రావడం, ప్రోటోకాల్ ప్రకారంగా దాన్ని స్టాప్ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక యూనివర్సిటీకి పేరు పెట్టినంత మాత్రాన రజకులకు న్యాయం చేసినట్టు కాదు కదా. రజకుల చిరకాల కోరిక, రజకుల వాంఛ ఏదైతే ఎస్సీ జాబితాలో చేర్చిన తర్వాతనే రజకులు మిమ్మల్ని మాకు న్యాయం చేసిన వాళ్ళు అంటారు. ఇదే ముఖ్యమంత్రి 2016లో ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని క్వశ్చన్ చేస్తూ నేనే ఆ రోజు ఆయనకు లెటర్ ప్యాడ్ ఇచ్చి మీరు అసెంబ్లీలో మాట్లాడాలని అడిగితే అసెంబ్లీకి వెళ్ళి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మా తరఫున మాట్లాడినప్పుడు ఆయనకు పాలాభిషేకాలు చేసినాం, ఆయనకు ధన్యవాదాలు చెప్పినాం. ఆయన ప్రతిపక్ష లీడర్ కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గెలిచిండు కదా, శాసనసభ మొత్తం మీ చేతిలో ఉంటది కదా, మీరు ఏది చెప్తే అది నడుస్తుంది కదా. రజకులను ఎందుకు ఎస్సీ జాబితాలో చేస్తలేరు? ఆ రోజు క్వశ్చన్ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ రోజు అధికార పక్షంలో ఉండి ఎందుకు చేస్తలేరు? రేవంత్ రెడ్డి గారికి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా రజకులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తారు. రజకుల సమస్యలు తీర్చే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.